కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన ఆశా వర్కర్లపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు కేటీఆర్. వేతనాల పెంపుపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పరుష పదజాలం పోలీసులతో దాడి చేయించడం అమానుషం అన్నారు. మనకు సేవలు చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలపై దమనకాండను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను కేటీఆర్ తమ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. వాళ్ళని పరిశాన్ అవుతున్నా మంచిగా ఏదో ఉంచుకొని చూసి డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్. వాళ్ళు ఏదో పంపించేయండి అంటారు. దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కనెక్షన్ మొత్తం ఆశాలకు మీ వల్ల మీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఒక దోదిని ఏ పెరకలేంగా రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు. 18,000 జీతం ఇస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది. రేవంత్